చెప్పాలనుకుంటున్నాను పాస్టర్ టైం. అయితే ఇప్పుడు నేను ఇక్కడ వర్ధనపేటకు వచ్చిన తర్వాత నాకు కూడా తెలియదు. ఒక రోజు నేను స్కూల్లో ఉన్న టైంలో టీసీ రాస్తున్న సమయంలో అభిషేక్ అని ఒక అబ్బాయి ఉండేవాడు. అబ్బాయికి నేను అడ్మిషన్ ఇన్ఛార్జ్గా ఉన్నాను కాబట్టి అభిషేక్ వాళ్ళ నాన్నమ్మ వచ్చి మేడం నాకు అడ్మిషన్ రాయాలని అడిగారనమాట. అడిగితే సరే నేను రాస్తున్న సమయంలో తను వైట్ సారీ కట్టుకొని వచ్చింది. ఆ రోజు వైట్ చీర కట్టుకొని వస్తే అమ్మ చర్చికి వచ్చావా అని అడిగాను. అవును మేడం నేను వైట్ చీర కట్టుకొని వచ్చాను, ఈరోజు ఉపవాస ప్రార్థన ఉంది అని చెప్పింది అనమాట. ఆ టైంలో నేను ఇక ట్రాన్స్ఫర్ పెట్టుకొనేసి దగ్గర ప్రాంతానికి వెళ్దామా అన్నట్టు కొన్ని ఆప్షన్స్ పెట్టుకొని ఉన్నాను. సరే ఆ టైంలో నేను కూడా కొంచెం ప్రేయర్లో ఉండాలని అనుకున్నాను అనమాట. అయితే ఆ టైంలో అభిషేక్ వాళ్ళ నాన్నమ్మ మేడం మీరు ప్రేయర్కి వస్తే బాగుంటుంది మేడం అని అంటే సరే ఎక్కడుంది మీ చర్చ్ అని అడిగాను. అడిగితే తన అడ్రస్ చెప్పింది అనమాట. సరే మధ్యాహ్నం టైంలో నేను భోజనం టైంని పోయి ఒక్కసారి ప్రేయర్ చేసుకొని వద్దామని నేను ఆ చర్చ్కి వెళ్ళడం జరిగింది. ఎక్కడ ఉందంటే ఆ రైట్ సైడ్ అనమాట. మన సాల్మన్ పాస్టర్ గారి చర్చ్కి దేవుడు ఆ రోజు నడిపించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దైవజనురాలు వాక్యం చెప్తున్నారు. ఆ రోజు వాక్యం చెప్తున్న సమయంలో నేను కొద్దిపాటి టైం అక్కడ ఉన్నాను. ప్రభువా ఈ మందిరానికి నువ్వు ఎందుకు తీసుకొని వచ్చావు, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చు ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాను. ఆ టైంలో వాళ్ళు కూడా చాలా ప్రార్థనపూర్వకంగా సిద్ధపడి ఉన్న సమయంలో దేవా ఈ మందిరానికి వచ్చిన ఈ యొక్క ఉద్దేశాలను నెరవేర్చు ప్రభువా అని నేను ప్రార్థన చేసుకొని వాక్యం వినేసి నేను ఏం చేశానంటే ఇది ఇక స్కూల్ టైం అయిపోయింది కాబట్టి వెళ్ళిపోయినాను. దేవుడు అక్కడ ఏ అవసరత అయితే ఉన్నదో ఆ అవసరతలన్నీ కూడా ఆ ఒక్కరోజు ప్రార్థన ద్వారా నడిపించాడు అనమాట. ఆ యొక్క దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు. నాకైతే తెలియదు. నేను జూమ్ ప్రేయర్కి వెళ్ళి జూమ్ ప్రేయర్లో ప్రార్థనలో పెట్టినప్పుడు ఆ కార్యం అంతటి అంటే ఆ రోజు ఇసుక ఉందంట, వాళ్ళకు సిమెంట్ మూటలు లేవు. ఆ సిమెంట్ మూటలు అన్నిటికీ దేవుడు ఆ టైంలో ఆ బండలు వేసుకోవడానికి దేవుడు మార్గాన్ని సరళం చేసి ఆ రోజు ఆ పనిని దేవుడు ఆ సమయానికి నన్ను అక్కడ తీసుకొని వెళ్ళి నడిపించి ఆ సిమెంట్ పనికి అంతటి ఆ బండలు ఫ్లోరింగ్ పుల్పిట్ మీద ఆ బండలంతా కూడా వేయడానికి దేవుడు మార్గాన్ని సరళం చేశారు. చూడండి, ఒక చిన్న బాబు అడ్మిషన్ స్కూల్కి రావడం ద్వారా దేవుడు ఆ ప్రాంతానికి నన్ను తెలియని ప్రాంతానికి తీసుకొని వెళ్ళి దేవుడు అక్కడ ఆ విధంగా దేవుడు ఆ చర్చిలో నన్ను వాడుకున్నాడు. అది మనకి తెలియదు. మా యొక్క ప్రేయర్ టు టీమ్ ద్వారా దేవుడు వాడుకున్నాడు అనమాట. సో నా జీవితంలో కూడా మన యొక్క అవసరం ఎక్కడైతే ఉంటుందో దేవుడు అక్కడికి నడిపిస్తుంటాడు. మీరందరూ కూడా నేను ఎందుకు వెళ్ళాలి, ఈ రోజు ప్రార్థనకి ఎందుకు వెళ్ళాలి అని నిర్లక్ష్యంతో ఉండకండి. ప్రార్థనకి వెళితే అక్కడ ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుని ఆత్మ మీద కనెక్ట్ అవుతారు. ఆ ఆత్మ ద్వారా మీరు నడిపింపబడతారు. పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని కమ్ముకున్నప్పుడు మీరు గొప్ప కార్యములు చేస్తారు. అప్పుడు భూమి మీద మీరు దేనిని బంధిస్తే అది పరలోకమందును బంధింపబడుతుంటుందో అనే వాక్యం ఉంటుంది కదా. సో మీరు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే మీరు అనుకోవచ్చు నేను ఒక ప్రార్థన పర్వాలా నాకు అంత కెపాసిటీ ఉందని అనుకోవచ్చు. కానీ గాడ్ విల్ గివ్ యూ కరెక్ట్గా నువ్వు ప్రార్థన చేసి నీలో పాపం ఉంటే మాత్రం మేఘము అలాగా అడ్డం వచ్చి మన ప్రార్థన పరలోకానికి చేరదు. మనం ఎప్పుడైతే దేవునితో డైరెక్ట్గా కనెక్ట్ అవుతామో పాపం అనేది మన హృదయంలో ఉండకూడదు. చూపుల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా పాపం ఉన్నట్లయితే దేవుడు మన యొక్క ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే మనము ప్రార్థనను పరిపూర్ణంగా దేవుని కొరకు విజ్ఞాపన చేస్తూ మనము ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకు వెళ్తాము, దేవుడు తప్పకుండా మీ ప్రార్థన విని మిమ్మల్ని కూడా గొప్ప సాధనంగా వాడుకుంటాడు. ఒకవేళ ఎవరైనా త్రాగుడుకు బానిసై ఉన్నట్లయితే మీ యొక్క త్రాగుడును విడిచిపెట్టమని దేవుడు తెలియజేస్తున్నాడు. మీలో ఎవరైనా ఈ యొక్క అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే దేవుడు మీకు స్వస్థతనిస్తానని తెలియజేస్తున్నాడు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని సెలవిస్తున్నాడు. మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు మీకు స్వస్థతనిస్తాడు. అన్నిటికంటే భయంకరమైనది పాపపు వ్యాధి. చూపు వలన పాపం చేసినా కూడా పాపమే. పెద్ద పాపం చేయాల్సిన పని లేదు. చూపు వలన చేసే పాపం కూడా పాపం కనుక అట్టి పాపం మీలో ఎవరైనా చేస్తున్నట్లయితే విడిచిపెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో మీ యొక్క పాపమును కడుక్కొని శుద్ధీకరించబడిన తరువాత మీరు దేవుని యందు భయభక్తులు నిలిపి అలాగా మీ జీవితం కొనసాగించినట్లయితే ఉన్నతమైన స్థాయిని మీరు పొందగలుగుతారు. మీరు ఒక చిన్న పొజిషన్లో నుంచి కానీ గాడ్ విల్ అప్లిఫ్ట్ యూ టు ద గ్రేట్ హైట్స్. ఎంత ఉన్నతమైన స్థానానికి దేవుడు తీసుకొని వెళ్తాడు. నేను ఒక